హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్. ఇప్పుడు మనకి డిఎస్సి నుంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనకి జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారంటున్నారు. కన్ఫామ్గా ఎవరైతే డిఎస్కి ఏపీ మిత్రులు ఉన్నా డిఎస్సికి అలాగే టెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు డీమోట్ అవ్వకుండా ఎక్కడ ప్రిపరేషన్ అనేది ఇంకా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనకి మెయిన్ కంటెంట్లోకి వెళ్ళినట్టయితే మార్చిలో సాధారణ డిఎస్సితో పాటు 2260 పోస్టులతో స్పెషల్ డిఎస్సి అనేది. స్పెషల్ డిఎస్సి అంటే ఎవరైతే డిజేబుల్డ్ చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళకి స్పెషల్ డిఎస్సి పోస్టులు అంటారు ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ నవంబర్ చివరి వారంలో టెట్ నోటిఫికేషన్ అనేది కూడా ఇవ్వబోతున్నారు. మనకి విద్యాశాఖ సమీక్షంలో మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు. ఫ్రెండ్స్, మీరు ఎక్కడ డిమోట్ అవ్వకుండా మీరు ప్రిపరేషన్ అనేది ఇంకా స్టార్ట్ చేయండి. సిలబస్ అనేది కంపల్సరీ టెక్స్ట్ బుక్, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ఏవైతే ఉంటాయో అవే ఫాలో అవ్వండి. పబ్లికేషన్లో సెకండ్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్కి ప్రయారిటీ ఇవ్వండి. ఇన్ కేస్ ఎవరైనా కోచింగ్కి వెళ్ళాలనుకుంటే కనీసం 2 టైమ్స్ లేదా 1 టైం పూర్తిగా ఒక్కసారి సిలబస్ మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ రివిజన్ చేసి కోచింగ్కి వెళ్ళడం మంచి పద్ధతి అని నా యొక్క ఒపీనియన్. అలాగే ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ 2026 జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ గారు ప్రకటించారు. మనకి ఈ ఏడాది చివరిలో అంటే నవంబర్ చివరి వారంలో మనకి కంపల్సరీ టెట్ నోటిఫికేషన్ అనేది ఇస్తారు. అలాగే జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది, 2026కి సంబంధించిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. అలాగే మనకి మార్చిలో డిఎస్సి స్పెషల్ డిఎస్సి పరీక్షలు నిర్వహించాం. మనకి డిఎస్సి అనే ఎగ్జామ్ ఎప్పుడు ఉండిద్దంటే మార్చిలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. మనకి జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి మార్చిలో డిఎస్సి ఎగ్జామ్ అనేది జరపబోతున్నారు అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అలాగే స్పెషల్ డిఎస్సిలో 2260 పోస్టులకు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి లభించింది. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్ కళాశాలల విద్యపై గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ టెట్ డిఎస్సిలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరేలా అధికారులు ప్రణాళికలు అమలు చేయాలని వాళ్ళకి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. పూర్తిగా మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ఇంకా ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. ఎవరైతే టీచర్ కావాలని గట్టి సంకల్పంతో ఉంటారో ఇంకా ఎక్కడ టైం అయితే వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్. మీరు కేవలం ప్రభుత్వం యొక్క టెక్స్ట్ బుక్లు తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే చదవండి. ఎవరైనా కోచింగ్కి వెళ్ళాలనుకుంటే కనీసం 1 టైం లేదా 2 టైం రివిజన్ పూర్తి సిలబస్ చేసిన తర్వాతే మీరు కోచింగ్కి వెళ్ళడం మంచి పద్ధతి. అలాగే విద్యార్థుల కనీస అభ్యాసన సామర్థ్యాలపై లక్ష్యాలను సాధనకు భవిష్యత్తు ప్రణాళిక పొందించాలి. బేస్ లైన్ పరీక్షలు నిర్వహణకు విధి విధానాలు పొందించాలని ఆదేశించారు ఫ్రెండ్స్. మనకి ఇంకా ఏం తెలియజేశారంటే ఈ మీటింగ్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి. ఆ రోజు నిర్వహించనున్న స్టూడెంట్ అసెంబ్లీకి సీఎం, డిప్యూటీ సీఎం, సభాపతితో పాటు నేను హాజరవుతానని తెలిపారు. మనకి ఈ మీటింగ్లో ఇంకా మనకి కన్ఫామ్ అంటే ఇప్పటికీ కన్ఫామ్ చేసినట్టుగానే చేశారు. ఈ మీటింగ్లో ఇంకా మరిన్ని ఏమన్నా డిఎస్కి సంబంధించిన విషయాలని తెలియజేయవచ్చు. అలాగే సింగపూర్కి ఉత్తమ ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా 75 మంది ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు గ్రహీతలను మెరుగైన విద్యా ప్రమాణాలపై అధ్యయనానికి సింగపూర్ పర్యటనకు పంపించాలి. ఇందుకు ఏర్పాటు చేయాలి. మధ్యాహ్న భోజన పథకానికి కడప స్మార్ట్ కిచెన్ మోడల్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. అమరావతిలో 100 కోట్లతో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి డిజైన్ కోసం హ్యాకాథాన్ నిర్వహించాలి. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల నుంచి రావాల్సిన గ్రంథాలయ పన్ను రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలి. ఇంటర్మీడియట్లో మెరుగైన ఫలితాలకు 100 రోజుల ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. ఫ్రెండ్స్, మనకి కావాల్సింది టెట్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్ కాబట్టి మనకి ప్రభుత్వం నుంచి క్లియర్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈ సంవత్సరం నవంబర్ చివరి నాటికి మనకి టెట్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి ఇస్తారు. అలాగే టెట్ సిలబస్ ఏంటిదా, న్యూ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ అంటే ప్రజెంట్ ఉన్న టెక్స్ట్ బుక్స్ మాత్రం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ మాత్రం ప్రిపేర్ అవ్వండి. అలాగే దాంతోపాటు మీరు ఏదైతే చేంజ్ అయిందో దాని సిలబస్ ప్రకారం మనకి
నవంబర్‌లో మనకి టెట్ డీటెయిల్స్ అనేవి క్లియర్‌గా ఇస్తారు కాబట్టి, ప్రెజెంట్ అయితే మనం ఉన్న టెక్స్ట్ బుక్‌ని క్లియర్‌గా ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. నెక్స్ట్ మనకి టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందులో ఉన్న సిలబస్‌ని ఒకసారి చెక్ చేసుకొని నీట్‌గా ఆ సిలబస్‌లో మనం ప్రిపేర్ అయిన సిలబస్ ఉందా లేదా అనేది మనం మ్యాక్సిమం కొత్త టెక్స్ట్ బుక్ ఏవైతే ఉన్నాయో కొత్త టెక్స్ట్ బుక్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ఛాన్సెస్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీరు రివిజన్ అనేది టెక్స్ట్ బుక్ మాత్రం నెంబర్ ఆఫ్ టైమ్స్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అనేది మీరు రివిజన్ అయితే చేయాలి. ఇంకా అలాగే మన ఛానల్‌లో ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు వీడియోలు చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇంతకుముందు చాలామందికి టీజీ టెట్ గానీ లేదా ఏపీ టెట్ వాళ్ళకి ఇంతకుముందు ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అన్నీ అర్థాలు లేదా నానా అర్థాలు ఒకే వీడియోలో లెసన్ వైజ్‌గా చేయడం జరుగుతుంది. మీకు ఇన్ కేస్ ఏదైనా పీడిఎఫ్‌లు కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒక్కసారి మన వీడియోలు అనేది చూడండి. మన ఛానల్‌లో ఉన్న వీడియోలు చూడండి, మీకు అర్థమైద్ది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ ఇన్ కేసు నానా అర్థాలు టెక్స్ట్ బుక్ వెనక నుంచే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అన్ని అర్థాలు ఒకే వీడియోలో లేదా మీకు క్లియర్ మెటీరియల్ అనేది తయారు చేయడం జరుగుతుంది. గ్రామర్ పార్ట్ మెయిన్‌గా మనకి టెట్‌లో వచ్చేవరకి తెలుగు, ఇంగ్లీషు మన కంటెంట్‌గా అనుకుంటా మిగతా సబ్జెక్టులు కంపల్సరీ మీరు గ్రామర్ మాత్రం ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి సింపుల్‌గా మార్క్స్‌ని గెయిన్ చేసుకునే సబ్జెక్టులు కాబట్టి మీరు ఎక్కడ తెలుగు సబ్జెక్టుని లేదా ఇంగ్లీష్‌ని మీరు ఎక్కువ తక్కువ అంచనా చేయకూడదు. అది బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఆ టెట్ సిలబస్ పూర్తి డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన వీడియోలు మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు వీడియోలు అనేది అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.